హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అయితే నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం కాస్త లేట్ అయిందండి. దానికైతే రీజన్ ఉందండి. ఎందుకంటే మాకు ఫ్యామిలీ మొత్తం సిక్ అయిపోయినాము. దానివల్లనే కొంచెం లేట్ అయిందండి. దాని గురించి నేను చెప్తాను. ముందైతే మేము పూజ ఎలా చేసామో ఒక్కసారి అయితే చూడండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే అందరైతే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో అయితే అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మేమైతే పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా మంత్రాలు ఆడియో రూపంలో పెట్టుకొని అయితే వింటామండి. లేదంటే బుక్లో చదువుతాను. నేను బుక్ అయితే మిస్ అయింది, అందుకని చెప్పి నేనైతే ఫోన్లో పెట్టుకొని చదువుతున్నాను. ఆ మ్యూజిక్ మొత్తం పెట్టానంటే కాపీ రైట్స్ పడతాయండి. అందుకని కాపీ అయితే పెట్టలేదు, మ్యూజిక్ కొంచెమే ఉంచాను. అయితే మా బొజ్జ గణపయ్య ఎలా ఉన్నాడో ఒకసారి చెప్పండి. అయితే పెద్ద మంచి వినాయకుడిని తెద్దామని అయితే మా వారు వెళ్ళారండి. ఆ రోజు ఫుల్ వర్షం కదా, వినాయక చవితి రోజు మొత్తం మిడ్ నైట్ నుండి ఫుల్ వర్షం పడుతూనే ఉంది కదా. దానివల్ల గణేషులు అయితే ఎక్కడ లేరండి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణేషులే ఉన్నారంట. మట్టి గణేషులు అయితే దొరకలేదంట. అందుకని మా అన్నయ్య అక్కడ వాళ్ళ ఆఫీస్ దగ్గర ఇచ్చిందంట చిన్న చిన్న గణేషులని. ఇస్తే అది మాకు ఒకటి ఇచ్చారు, దాన్నే పెట్టాము మేమైతే. మా వారికేమో పెద్ద గణేషుని పెట్టాలని బాగా ఇష్టము. కాకపోతే ఏది పెడితే ఏమవుతుందండి, చిన్నదైనా పెద్దదైనా మనము నేచర్కి ఎలాంటి హాని చేయని దాన్ని పెట్టడము మంచిది కదా అని చెప్పి దాంతోనే కదా మనకి మంచి జరుగుతుంది అని చెప్పి నేనైతే పట్టుబట్టి మట్టి గణేషుని చిన్నదైనా సరే ఇదే పెడదామని చెప్పి ఇదే పెట్టామండి. ఈ విధంగా చిన్న గణేషుని పెట్టుకొని మేమైతే పూజ అయితే ఈసారి అయితే చేసామండి. అయితే మాకు అందరికీ సిక్ అయినామని చెప్పాను కదా. ముందైతే మా బాబుకి హాస్టల్లో ఉంటాడు కదా, ఆయనకి హాస్టల్లోనే ఫీవర్ బాగా వచ్చిందండి. బాగా సిక్ అయిందని చెప్పి మండే రోజు మార్నింగ్ కాల్ చేశారు. నేనైతే సిద్దిపేటలో ఉంటుంది. ఇంకా వెంటనే అక్కడ నుండి అయితే వచ్చేసిన. నేను వచ్చేసరికి మా అన్నయ్య డ్రైవర్ వచ్చి పంపించి ఇంటికైతే తీసుకొచ్చిండ్రు. ఇంకా బాబుకి చూపించాము, కొంచెం పర్లేదు ఓకే బాగానే ఉన్నాడు. అయితే ఆ పండగ రోజు అయితే కొంచెం మళ్ళీ సిక్ అయ్యిండు. మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ మెడిసిన్ అవి తీసుకొచ్చిండు మా వారైతే. ఆ తర్వాత బాగానే ఉండే. నాకు ఆ రోజు పండగ రోజు అన్నీ చేశాను, అంతా బాగానే ఉన్నాను. కొంచెం కోల్డ్ లాగా తుమ్ములు వస్తే నేను ఒక ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను. దానివల్ల ఎందుకు కానీ నెక్స్ట్ డే నేనంతా సిక్ అయిపోయినా. మళ్ళీ నేను హాస్పిటల్లో వేసే ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మా పాపకు ఫీవర్ వచ్చింది. ఈ విధంగా ఒక తర్వాత ఒకరికి ఫీవర్స్ అయితే వచ్చినాయండి. దానివల్ల నేనైతే వీడియో పోస్ట్ చేయలేకపోయినా. మాకెందుకు ఈ విధంగా ఒకేసారి అందరికీ ఫీవర్ వచ్చింది అనేది అయితే ఒక్కోసారి దేవుడి ఏదైనా మహిమ ఏమో అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేనైతే ఒక చిన్న మొక్క అయితే ఉంది గణేషునిది, చాలా ఇయర్స్ నుండి ఉంది అది పెండింగ్. అది తీర్చాలనుకుంటున్నా కానీ నాకు కరెక్ట్ ప్లేస్ అనేది అయితే దొరకట్లేదండి. దానివల్లనే నేనైతే ఆ కోరిక తీర్చలేకపోయినా. ఈసారి అయితే దేవుణ్ణి అయితే గట్టిగా కోరుకున్నా. నేను ఎట్లయినా నెక్స్ట్ ఇయర్ ఆ కోరిక తీర్చుకోవడానికి ట్రై చేస్తానని చెప్పి దేవునికి అయితే మొక్కానండి. దేవుడైతే చల్లగా చూడాలని అయితే దేవుడికి అయితే మొక్కుకున్నామండి. ఈ విధంగా పండగలప్పుడు మాత్రం ఫ్యామిలీ అందరం కలిసి చక్కగా పూజ చేసుకుంటాము, పిల్లలు అందరము. అయితే ఇంకా బాబు అయితే ఆ రోజు సిక్ అయ్యండి రాలేదు. ఇంకా పాప నేను మా వారు కలిసి ఈ విధంగానైతే పూజలు అయితే చేసుకున్నామండి. మీకు కనుక మా పూజ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.